అంతరించిపోతున్న అరుదైన జీవితాలు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటాం. అంతరించిపోతున్న అరుదైన జీవితాలు. అరుదైన అంటే తక్కువ. శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో ప్రకృతిలో కొన్ని రకాల జీవులు అంతరించిపోతున్నాయి అని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అందులో కొన్ని రకాల పక్షులు, కొన్ని రకాల జంతువులు, కొన్ని రకాల మొక్కలు, అలాగే కొన్ని రకాల పురుగులు, ఇవి ఇంతకు ముందు ఉండేవి ఇప్పుడు కనపడట్లేదని, ఇది ప్రమాదం, ప్రకృతికి చాలా ప్రమాదం అని భయపడుతున్నారు. మనకు కూడా తెలుసు, ఇంతకుముందు మనం చూసిన ఎన్నో రకాల పిచ్చుకలు ఇప్పుడు లేవు. అసలు కాకులే కనపట్లేదు సరిగా. ఇంతకుముందు పిల్లోడు ఎంగిలి చేస్తూ ఉంటేనే వచ్చేసి పొడిసిపోయి కాకుల కోసం మళ్ళా ఏయో కోడింటికి లెట్టేవారు రాకుండా. కాకులు బెడద కోసం చాలా ఇబ్బంది పడేవారు అప్పుడు. ఏమైనా ఎండబెట్టినా కాకులు ఎత్తిపోతాయని. అసలు ఇప్పుడు కాకులే సరిగా రావట్లేదు. పిచ్చుకలైతే అసలు కనిపించట్లేదు. ఎందుకు పోయాయంటే రోజు రోజుకి మనుషులు వాడుతున్న కొన్ని వస్తువులు. ఫోన్, ఇంతకుముందు ఫోన్లు లేవు కాబట్టి ల్యాండ్ ఫోను అంటే సిగ్నల్స్ వ్యవస్థ లేదప్పుడు, అంతా వైరే. మన ఇంటి దగ్గర ఫోన్ కొట్టుకుంటే వైరు ద్వారానే అవతల వాళ్ళకి వెళ్ళేది, కేబుల్. ఇప్పుడు సిగ్నల్ వ్యవస్థ వచ్చింది, అది కూడా హై పవర్. ఇంతకుముందు 2G ఉండేది, 2GB మన నెట్. ఏదన్నా వీడియో ఓపెన్ చేయాలంటే గిరా తిరిగి మళ్ళీ జస్ట్ అలాగే మళ్ళీ తిరగటం మొదలెట్టేది. ఎక్కువ తిరగటమే చూసేవాళ్ళం. ఆ తర్వాత ఏమైంది? 3G, 4G, ఇప్పుడు అంటే అలా ముట్టుకునే వెంటనే వచ్చేది. ఎప్పుడైతే ఈ నెట్ వాడకం విపరీతం అయిపోయిందో, ఈ రేడియేషన్ ఉంటుందండి, ఈ సిగ్నల్స్ నెట్వర్క్ అంతా గాలిలో వెళ్ళడం వల్ల ఈ రేడియేషన్కి ఆ వేడిక తట్టుకోలేక ఎన్నో రకాల ఈ పక్షులు చచ్చిపోతున్నాయి. ప్రకృతిలో దేవుడు చేసిన ప్రతీదీ అవసరమే. పాములు ఎందుకు చేశాడు అనవసరం అనుకున్నాం అనుకోండి, పాములు ఉండాలి వద్దా? పంట పొలాల్లో ఎలకలను చంపాలనుకోండి, ఏముండాలి? పాములు ఉండాలి. పాములు చంపేయకూడదు. అందుకే అసలు పాములు చంపనివ్వరు చాలా చోట్ల. అంటే కప్పలు అవసరం, ఎలకలు అవసరం, పాములు అవసరం, గ్రద్దలు అవసరం. దేవుడు చేసిన ప్రతీదీ అవసరమే. కానీ ఈరోజు ఏమైపోతున్నాయి? అంతరించిపోతున్నాయి, సరిగా ఉండట్లేదు. పులులు అంతరించిపోతున్నాయి, జింకలు అంతరించిపోతున్నాయి. అందుకే జింకను చంపితే నేరం అని పెట్టారు. ఎందుకు? ఉన్నాయే తక్కువ, అరుదు. కనపడింది చంపుకు తినేశారనుకోండి. అందుకే కర్నూలు సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ కనపడతాయి జింకలు. నేను మీటింగ్ నుంచి వస్తుంటే మొన్న వెళ్ళినప్పుడు కరెక్ట్గా మా కుక్క వెళ్తా చూసారో మన బండ్ల ముందు నుంచి, అలా జింక వెళ్ళిపోయింది. సడన్ బ్రేక్ వేసాడు. ఏంటి ఎవరు ఏం చేయరంటే ఎవరేం చేయరు, అలా వెళ్ళిపోతుంటాయి. పొలాల్లో ఉంటాయి, గుంపుగా ఉంటాయి, ఒక 50-60 మన పక్కనే నిలబడి ఉంటాయి. మనం మేకల మంది ఎలా కనబడుతుంది అలాగా. ఎవరు ఏం చేయరు. అంటే ఎందుకంటే చంపితే నేరం. ఒక సినిమా హీరో జింకను చంపినందుకు సల్మాన్ ఖాన్ కోటీశ్వరుడైనా సరే, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే అతన్ని అరెస్ట్ చేశారు. చాలా సంవత్సరాలు దాంట్లో ఇరుక్కున్నాడు అతను. ఎందుకు? అసలే లేవు, మళ్ళీ ఇట్లా చంపేశారనుకో ఉన్నది కూడా అంతరించిపోతాయని. ఇలాగా చాలా జీవులు అంతరించిపోతున్నాయి. చాలా రకాల పక్షులు, చాలా రకాల మొక్కలు ఉన్నాయే తక్కువ. ఇవి అంతరించిపోతే ప్రకృతికి ప్రమాదం అని ఈ శాస్త్రవేత్తలు బాధపడుతున్నారు. అందుకే వాటిని కాపాడుకుందాం అని.
అలాగే మనకు తెలిసి మనం వాడిన చాలా వస్తువులు ఇంతకుముందు మన చిన్నప్పుడు ఈ పెద్దవాళ్ళు కోసం మాట్లాడుతున్నాను. అప్పుడు వాడిన రేడియో ఇప్పుడు కనబడుతుందా? అప్పుడు వాడిన టీవీ, అప్పుడు వాడిన ఆట వస్తువులు, ఇవన్నీ అంతరించిపోయాయి, ఇప్పుడు లేవు. అలాంటి ఆటలు పిల్లలు ఆడట్లేదు, అలాంటి వస్తువులు ఇప్పుడు అవి కొన్ని మీకు ఎలా ఏ ఉండేయో ఇంతకుముందు, ఏం అంతరించిపోయాయో ఒకసారి మీకు చూపిస్తాడు, చూడండి. ఇవన్నీ ఇప్పుడున్న పిల్లలకి ఎవరికీ తెలియదు అసలు. ఇవన్నీ ఇంతకుముందు ఫేమస్ ఐటమ్స్, వాటితోనే బ్రతుకుండేది. ఇవన్నీ అంతరించిపోయి ఇప్పుడు ఏవీ కనబడట్లేదు. అలాగే మరికొన్ని అంతరించిపోయాయని యూట్యూబ్లో పెట్టారు. అంతరించిపోతున్న కళలు, బుర్రకథలు. ఇంతకుముందు బుర్రకథలు వేసేవారు కదా, అలాగే సర్కస్లు, ఊరూరు తిరిగి సర్కస్లు వేసేవారు, పద్యాలు పాడేవారు, వచ్చి డ్రామాలు వేసేవారు. ఆ డ్రామాలకే సంచులు పీటలు సాపలట్టుకుని వెళ్ళిపోయి చూసే ఉండేవాళ్ళు. ఇవన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడేమీ ఈ మొబైల్స్ వచ్చాక, ఇంటర్నెట్ వచ్చాక
ఈ ఆటలు లేవు, ఈ పాటలు కళలు ఏ ఉండవు. ఇంకొకడు కూడా యూట్యూబ్లో పెట్టాడు సరదాగా అంతరించిపోతున్న కళలని. ఏం కళలో చూడండి ఒకసారి. అంతరించిపోతున్న అరుదైన కళ అంటే టైటిల్ పెట్టాడు. ఇంకో కళ చూపిస్తాడా? అంతరించిపోతున్న కళలని. ఇంతకుముందు ఇలాగే అంతరించిపోతున్నాను కానీ అంతరించలేదేమని ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే కొంచెం సీరియల్లో టీవీలు ఎక్కువైపోవటం వల్ల అంత తీరిక లేదంతే. అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ చేతులు ఎలాగెలాగ అనుకుని మళ్ళీ వెనక్కి మళ్ళీ రావటం, మళ్ళీ వెనక్కి ఇవన్నీ అంతరించిపోతున్నాయని మనకి కనబడుతున్నాయి. కానీ అంతరించిపోతున్న అరుదైన జీవితాలు అంటే ఇవి కాదు. ఇవి అంతరించిపోయినా అంత పెద్ద నష్టం కాదు. ప్రపంచంలో ఈ భూమి మీద ఎంతోమంది బ్రతుకుతున్నారు. అందరికీ ఒక్కొక్క జీవితం. ఈ జీవితంలో దేవుడికి అనుకూలమైన జీవితాలు ఎన్నున్నాయి. దేవుడి కోసమే బ్రతికే జీవితాలు. ఈ జీవితం దేవుడి కోసమే బ్రతుకుతున్నారు అనే జీవితాలు ఎన్నుంటాయి? చాలా అరుదు, తక్కువ. ఆ ఉన్నాయి కూడా ఇప్పుడు ఉంటున్నాయా? సరిగా అంతరించిపోయాయి. దేవుడి కోసమే బ్రతుకుతాం అనే జీవితాలు వెతకాలి. కోట్ల మందిలో వెతకాలి, ఒకడైనా ఇద్దరైనా ఉంటారా అన్నట్టు. అలాంటి జీవితాలు ఇప్పుడు ఉన్నాయో లేవో, అంతరించిపోయో చూడాలంటే అసలు ఏంటి ఆ జీవితాలు ఎలా ఉంటాయి? మనం పుట్టింది దేవుడి కోసమే. ఈ భూమి మీద ఏదో బ్రతుకుదాం, సంపాదించుకుందాం, ఏదో అనుభవిద్దాం అనుకుంటే అది అజ్ఞానం. ఎందుకంటే మొన్నటి వారం చెప్పాను నేను, ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి ఒక జీవితం ఇది. ఎందుకు వచ్చాయి ఈ భూమి మీద కంటే దేవుడి కోసమే బ్రతకాలని. అలాంటి జీవితాలు, దేవుడి కోసమే మా జీవితం అన్న జీవితాలు కొన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో, మనలో ఇక్కడ ఉన్నారో లేదో చూద్దాం ఒకసారి. ఒక ఆయన జీవితం, ఆయన పేరు యెహెజ్కేలు. తెలుసు కదా, యెహెజ్కేలు విన్నారు కదా. బైబిల్లో ఒక పుస్తకం పేరు ఉంది అయింది, ప్రవక్త. ఆయన దేవుడి కోసమే బ్రతికాడు, దేవుడి కోసమే జీవిస్తున్నాడు అనడానికి ఆయన చేసిన కొన్ని పనులు చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలీ వారి దోషమును నీవు భరించినట్లుగా వారి దోషము చేసిన సంవత్సరములు లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించుచున్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యోధావారి దోషమును భరింపవలను. సంవత్సర ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను అన్నాడు. ఇక్కడ యెహెజ్కేలుకి యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నువ్వు సూచనగా ఇజ్రాయేల్ మీద, యోధావారి మీద వారు చేసిన దోషాలకి నువ్వు పని చేయాలి. ఏం పని చేయాలంటే 390 రోజులు నువ్వు ఎడం పక్కే పడుకోవాలని చెప్పాడు. ఏం చేయాలంట? 390 రోజులు, సంవత్సరం దాటి 30 రోజులు, అంతేనా?
ఎడం పక్కే పడుకోవాలి. ఏమండి ఎడం పక్కే పడుకుంటావా? మంచం మీద పడుకుని ఎనిమిది పక్కలు తిరుగుతాం మనం. అటు తిరిగి ఇటు తిరిగి కొంచెంసేపు లాగేసి మళ్ళీ ఇటు తిరిగి బోర్లు వేసుకుని ఎరకలు తిరిగి ఎలకత్తలుగా పడుకుని మన ఇష్టం వచ్చినట్టు తిరిగి పడుకుంటాం. 390 రోజులు నువ్వు ఎడం పక్కే పడుకోవాలంటే ఇది సాధ్యం అంటారా? అసలు ఇష్టపడతాం మనం? 390 రోజులు అయిపోయిన తర్వాత మరలా ఏం చేయాలన్నాడు? కుడి పక్కకి తిరగాలి. అది కూడా ఎన్ని రోజులు? మరలా 40 రోజులు. 390 రోజులు ఎడం పక్కే పడుకో. అమ్మాయి ఎడం పక్క అయిపోయింది, ఇప్పుడు ఫ్రీగా పడుకుందామంటే మళ్ళీ కుడి పక్కే పడుకో. ఎన్ని రోజులు? నేను 390 రోజులు ఎడం పక్క పడుకుంటే అది అలవాటు అయిపోద్ది కదా. మరలా ఇప్పుడు ఎడం పక్క పడుకోకూడదు. ఎటు పడాలి? 340 రోజులు మళ్ళీ కుడి పక్కే పడుకోవాలి. ఇప్పుడు ఎలా పడుకోవాలో మనకు నచ్చినట్టు పడుకుంటాం, మన ఇష్టం. ఇప్పుడు దేవుడు ఇది చెప్పాడు, నువ్వు ఇజ్రాయేల్ దోషం భరించాలి, యోధావారి దోషం భరించాలంటే ఇది చేయాలి. ఇప్పుడు యెహెజ్కేలు చేస్తాడా? చేయడా? చేశాడంటే అర్థం ఏంటి? ఈ శరీరం, నా బ్రతుకు నీకోసమే, నా ఇష్టం ఏమి లేదు, నా సుఖం ఏమీ వద్దు, నాకు నువ్వేం చేయమంటే అదే చేస్తాను, అది నాకు ఇబ్బంది అయినా సరే అని దేవుడు మాట అన్నాడు. ఇప్పుడు అతని జీవితాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నేను బ్రతికేది దేవుని కోసమే. ఏమైనా పర్లేదు, నా శరీరం ఏమైపోయినా పర్లేదు, నాకు నిద్ర పట్టకపోయినా పర్లేదు, ఆయన చెప్పాడు నేను చేస్తాను. దేవుని కొరకైన జీవితాలు అదేనా? ఇంకా ఏం చేశాడో దాంట్లోనే 4వ అధ్యాయంలోనే 10వ వచనం చూడండి. నీవు తూనిక ప్రకారము అనగా దినం ఒకటింటికి 20 తులములు ఎత్తు చెప్పున భుజింపవలను, వేల వేలకు తినవలను, నీళ్ల కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలను, వేల వేలకు త్రాగవలను. ఎవల అప్పములు చేసి వారు జనాలు చూచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి తిన. దేంతో కాల్చి తినాలంట? మనుష్య మలం అంటే ఏంటి? మనుషులు విసర్జించిన, మన భాషలో బాత్రూమ్ అంటాం కదా, దానితో కాల్చుకొని తినమంటున్నాడు. ఎవరిని? భవిష్యత్తులో మీ బతుకులు ఎలాగ అయిపోతాయి అని నువ్వు చెప్పటం కాదు, చూపించాలి ఇప్పుడు. కాబట్టి నువ్వు వాళ్ళందరూ చూస్తుండగా ఆ రొట్టెలని, ఎవల అప్పములను మనుషుల మలంతో కాల్చుకుని తినన్నాడు. అండ్ అది సాధ్యమవుతుందా? అసలు వినటానికి ఎలా ఉంది? పోనీ 390 రోజులు పక్క పడుకోమనండి, ఇది పెద్ద కొంచెం ఇదే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, తండ్రి నేను చిన్నప్పటి నుంచి ఏ అపవిత్రం అనేది ముట్టలేదు, ఇలాంటిది ఏంటి ఇంకో అంటే అప్పుడు వేరే ఆప్షన్ ఇచ్చాడు. ఆ కింద ఉంటుంది చూడండి, 15వ వచనం. ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీవు గోమలము నేను నిర్ణయించున్నాను, దీనితో నీవు నీ భోజనం సిద్ధపరచుకోమని సెలవిచ్చాను. ఇప్పుడు కొంచెం తగ్గించాడు. ఏం మలం అంటే ఇప్పుడు గోమలం, పశువుల ద్వారా వచ్చే మలంతో కాల్చుకొని తినమన్నాడు. ఇది మనకు చెప్తే తింటామండి? అసలు 4 రోజులు మాంసం మానేయమంటేనే మానేయం, అవునా? పలానా దాంతో కాల్చుకొని తినమంటే తింటారా? ఇప్పుడు ఈయన ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. పడుకోవటం ఆయన చెప్పినట్టుగానే చేశాడు, ఈ తిండి ఆయన చెప్పినట్టే చేశాడు. ఇక 12వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయవారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయుండి చూచుకొన్నులు కలిగియు చూడకై ఉన్నారు, విని చెవులు కలిగియు వినకై ఉన్నారు. నరపుత్రుడా అంటే వాళ్ళ చెవులున్నా నువ్వు చెప్పినా వినట్లేదు, కన్నులున్నా కానట్లేదు. కాబట్టి ఏం చేయాలంటే చెప్పటం కాదు, ఇంకా ఏం జరగబోతుంది వాళ్ళకి నువ్వు చూపించాలి, అందుకో పని చేయి అని చెప్పి ఏం చెప్తున్నాడు? నరపుత్రుడా, దేశాంతరము పోవానికి తగిన సామాగ్రి మూట కట్టుకుని
పగట వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరొక స్థలమునకు పమ్ము. వారు తిరుగుబాటు చేయవారు అయినను దీన్ని చూచి విచారించదురేమో. దేశాంతరం పోవాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూచుండగా నీ సామాగ్రిని పగటి యందు బయటకు తీసుకుని వచ్చి వారు చూచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవారు వలె నీవు బయలుదేరవలను. వారు చూచుచుండగా గోడకు కన్నం వేసి నీ సామాగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరము. ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? ఎంతకే జనాలంతా చూచుండగా వాళ్ళ భవిష్యత్తు కూడా ఇలాగ అయిపోద్ది. ఇప్పుడు సామాన్లు అట్టుకుని పారిపోతారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. చెప్తుంటే ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? వాళ్ళందరూ చూస్తుండగా దేశం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు? ఇంక ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు? అన్నీ సర్దేసుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు చూస్తుండగా అన్నీ సర్దేసుకొని, ఆ సర్దుకోవటం కూడా ఎలా సర్దుకోమంటున్నాడు? తలుపు తీసుకుని ఒక్కో బ్యాగ్ బయట పెట్టుకోమంటలేదు, తలుపేసేసి గోడ బద్దలు కొట్టమంటున్నాడు. అతను గోడే బద్దలు కొట్టి ఆ కన్నంలోంచి అన్నీ బయటకు ఎట్టమంటున్నాడు. ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మొన్నటి వరకు ఏమో ఎడం పక్కన పడుకున్నాడు, మళ్ళీ కుడి పక్క తిరిగాడు, ఈ మలంతో కాల్చుకుని తింటున్నాడు. ఇప్పుడేమో అతనింటే దొంగతనం చేసిన వాళ్ళగా బద్దలు కొట్టుకుని బయట సామాన్లు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటారు మామూలుగా? పిచ్చోడు అనుకోరా? ఇప్పుడు మీ ఇంట్లోనే తాళం వేసేసుకుని ఓ కన్నం వేసుకుని సామాన్లన్నీ బయట వేసుకుంటున్నారు అనుకో, మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు పాపం బంగారులాగా ఉండేవాడు అంటే వాళ్ళు చూసి అర్థం కావాలి. ఓహో ఏంటి హెస్కేల్ ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నామంటే ఇదే జరగబోతుంది మీకు కూడా అని అర్థం చేయించడానికి ఇలా చేయమంటే ఎవరైనా చేస్తారండి అసలు? అతను అలాగే చేసాడండి. ఎవరు అంటే ఇల్లు పోయినా సామానమంతా తీసుకుని సర్దేసుకుని వెళ్ళిపోమంటున్నా, ఇష్టం లేనిది తినమంటున్నా, ఇబ్బందికరంగా పడుకోమంటున్నా, ఇవన్నీ చేస్తున్నాడంటే అతని జీవితం ఎవరి కోసమని అర్థమైపోయింది? దేవుడు కోసమే బ్రతుకుతున్న జీవి అది. ఇంకా అతని ఇష్టం లేదు. ఇంకా ఈ ఇల్లు కట్టుకున్నాను కదా, ఈ కుటుంబం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎన్ని వదిలేసుకుని, అందులో గోడ పగలగొట్టేయమంటున్నావు, మళ్ళీ ఎన్ని ఇబ్బంది కదా, ఏం ఆలోచించలేదండి. చేయమన్నాడు చేస్తాడంతే. ఇన్ని చేసిన తర్వాత మరొకసారి ఆయనకి యెహోవాకు వచ్చి ఏమైందో యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు చెప్పెను, నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విరవద్దు అన్నాడు. ఏమండి ఇన్ని చేసిన తర్వాత మరలా వాక్కు వచ్చి ఏమందంట? యెహెజ్కేలు, నీకు ఇష్టమైంది, నీ కన్నులకి బాగా నచ్చిందాన్ని ఒక్క దెబ్బతో తీసేస్తున్నాను. అది తీసేసిన తర్వాత నువ్వు ఏడకూడదు, అంగలార్చకూడదు, కన్నీళ్ళు విరవకూడదు అన్నాడు. సరే ప్రభుని ఏంటని ఇంటికి వచ్చేటప్పటికి ఏం జరిగింది చూడండి. మృతులకై విలాపం చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పు విడుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలను, నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారం భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించుతని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయం నేను చేసి తిని. ఇప్పుడు ఎంతకే ఏమైందండి? ఎప్పుడైతే నీ కన్నులు కింపైంది ఒక్క దెబ్బతో పోద్దన్నాడు, నువ్వు ఏడకూడదు, కన్నులు పెట్టకూడదు, దుఃఖపడకూడదు అనగాడు, ఇంటికి వచ్చినట్టు ఏమైంది? భార్యని చంపేశాడు. ఇంతకీ ఇప్పుడు భార్యని చంపేస్తే ఏం చేయకూడదు మళ్ళా? పోనీ ఆవిడేం చెడ్డదా? వీళ్ళ బ్రతుకులు భవిష్యత్తులు ఎలాగ అయిపోతాయి. ఇప్పుడు నిన్ను చూడాలి వాళ్ళు. వాళ్ళకి పాఠం చెప్పడానికి నా భార్యని చంపేసేవండి అనలేదు. ఇంకా పాపం చచ్చిపోయినా ఏడవలేదు, దేవుడు చెప్పినట్టే చేశాడండి. భార్యని తీసేశాడు, ఇల్లు పోయింది, తినే తిండి ఇష్టం లేనిది, పడుకోవటం ఇష్టం లేనిది, అన్నీ చెప్పినట్టే చేస్తున్నాడంటే ఇప్పుడు చెప్పండి తన జీవితం ఎలా ఉంది? ఇంకా నాకు ఏమైనా పర్లేదు, నేను పుట్టిందే నీకోసం, చంపేసినా నీకోసమే, నువ్వేం చెప్తే
అది చేస్తాను, నా ఇష్టాలతో పనే లేదు అని చెప్పేసి. అంతేనా? ఇలాంటి జీవితాలు ఇప్పుడు ఉన్నాయంటారా? భార్య చచ్చిపోయింది, లేదంటే పిల్లడు చచ్చిపోయాడు, లేదంటే తల్లి చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయాడు, అప్పుడు దేవుడిలో ఉంటామండి మనం? అసలు దేవుడినే తిట్టుకునే పరిస్థితి. చెప్పి మరీ చంపాడు ఇక్కడ, అవునా? అంటే అంతరించిపోతున్న అలాంటి భక్తులు, అలాంటి బ్రతుకులు కనబడుతున్నాయా? దేవుడు ఏది చెబితే అది చేస్తాం అన్న వాళ్ళు కనబడుతున్నారా? ఇంకొక భక్తుడి కోసం మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం, అంటే ఈయన పేరు యెషయా గారు, ఈయన కూడా ప్రవక్త. 20వ అధ్యాయం 2వ వచనం. ఈయనకేం చెప్పాడు దేవుడు, ఈయన ఎలా బ్రతుకుతున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఎలాగూ సెలవిచ్చెను. చూడండి, నీవు పోయి నీ నడుము మీద గోని పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగూ చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా, యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము. నీ బట్టలు తీసే, చెప్పులు తీసే అన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే అలాగా? 3 సంవత్సరాలు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా దిగంబరిగా తిరిగాడంటే ఎవరు? చేయమన్నాడు దేవుడు అలాగా. ఏమండి, ఇది ఎంత సిగ్గుకరంగా ఉంటుంది? 3 సంవత్సరాల పాటు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, బట్టలు లేకుండా తిరిగితే మామూలుగా ఏమనుకుంటారు అతన్ని? చూడే అంటారు, అవునా? యెషయా గ్రంథం అని యెషయా గారు అని చదువుకుంటాం, కానీ వాళ్ళు ఎలా బతుకారు? దేవుడు పిచ్చోడులాగా ఉండమంటే పిచ్చోడులాగా ఉన్నారు. ఇది నాకు సిగ్గు కదా, ఇది అందరూ అంటారు, అవమానపడతారు. ఇది దేవుడు చేయమన్నాడు, నేను పుట్టిందే దేవుడి కోసం. ఇంకా దేవుడే అడిగినప్పుడు నేను ఎలా ఉంటే ఆయన ఎవరికి, ఎవడు ఏమనుకుంటే నాకెందుకు? ఇది ఎవరు కోరుకున్నారు? నన్ను పుట్టించిన దేవుడు కోరుకున్నాడు, ఇంక ఎవరి కోసం నేను ఎందుకు ఆలోచిస్తాను? పరలోకం ఇచ్చేది ఆయన, నన్ను పుట్టించింది ఆయన. చూసారా భక్తి అంటే ఇది. ఇంకొకటి హోషేయ గ్రంథం, ఆయన సంగతి కూడా చూద్దాం. 1వ అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చే స్త్రీని పెండ్లాడి వ్యభిచారమందు పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన యోషియాకు ఆజ్ఞ ఇచ్చెను. ఏం చేయమన్నాడు? ఇప్పుడు విపరీతంగా వ్యభిచారం పెరిగిపోయింది, ఇలా నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ చూసి నువ్వేం చేయాలంటే ఒక వ్యభిచారిని చూసి నువ్వు పెళ్లి చేసుకోమన్నాడు. ఎవరిని? ఈ చూడండి, ఇది విచిత్రంగా లేదా? ఇప్పుడు పెళ్ళి అంటే పర్సనల్ కదా, అతను అనుకుంటాడు, మనసులో అతనికి కోరికలు ఉంటాయి, అతను అనుకుంటాడు. నువ్వు వ్యభిచారిని తీసుకుని పెళ్లి చేసుకో, ఆ వ్యభిచారికి పుట్టిన పిల్లల్ని నువ్వు పెంచు అన్నాడు. ఇప్పుడు హోషేయ గారు ఏం చేశారు? అబ్బే, వ్యభిచారం చేసిన దాన్ని నేను ఎందుకు చేసుకుంటాను అన్నాడా? ఆయన చెప్పినట్టే చేశాడండి. చూడండి అక్కడ ఏముంది అక్కడ. కాబట్టి అతను పోయి దెబ్లయీము కుమార్తె అయిన గోమెరుని పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా మరలా యెహోవా వచ్చాడు. అంటే చేసుకోనన్నాడా, చేసుకున్నాడా? అసలు మారుమాట మాట్లాడలేదు మరలు. అదేంటి ప్రభువా నన్ను విచారణ చేసుకోమంటావు? అందరూ ఏమంటారు, నలుగురు ఏమనుకో, ఇదేమనలేదు. దేవుడు చెప్పాడు, నేను చేయాలి అంతే, నా బ్రతుకు నా ఇష్టం ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ పిల్ల పుట్టిందంట. ఇప్పుడు ఆ పిల్లకు కూడా పేరు పెట్టమంటున్నాడు. చూడండి, ఆ పాపకు నువ్వు ఏం పేరు పెడతావంటే యజ్రయేల్ అని పేరు పెట్టుము. యజ్రయేలులో యెహూ ఇంటి వారు కలుగు చేసిన రక్తదోషాన్ని బట్టి ఇక కొంతకాలం నేను వారిని శిక్షించును. పిమ్మట ఆమె 6వ వచనం,
ఏమంటే ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిదని పేరు పెట్టమన్నాడు. ఇంకో పిల్ల పుట్టిందంట. ఆ పిల్లకి ఏం పేరు పెట్టమంటున్నాడు? జాలి నొందనిది అని పేరు పెట్టు. అంటే ఇంకా జాలి పడదు దేవుడు. ఇప్పుడు పిల్లలకి అలాంటి పేరు పెడితే బాగుంటుందండి? జాలి నొందనిది, శనిగాడిది, దిక్కుమాలింది అని ఎట్టారనుకోండి, ఎలా ఉంటుంది? శృతి, లయ, కళ్యాణి, ప్రియ, టింపు, ఇంకా ఏ పెడుతున్నారు కదా ఇప్పుడు కుక్కల పేర్లు. అలాంటివి పెడితే ఆనందంగా పెట్టుకుంటారు, కానీ అప్పుడప్పుడు పేర్లు పెట్టమని వస్తారు. తలపోటది 5-6 పేర్లు ఇస్తే తప్ప ఒకటి నచ్చదు మళ్ళా. అవునా? మళ్ళీ అది కూడా ఉందండి, ఇది కూడా ఉందండి, ఇది ఆల్రెడీ మా వీధి వెనకాల ఉందండి, మా ఇంటి వెనకాల వాడికి ఇదే పేరు. ఇప్పుడు లేని తేవాలంటే ఎక్కడ తెస్తాం? ఏదో ఎక్కడో ఉంటాడు ఆ పేరు. అవునా? ఎవరికే లేని పెట్టండి, ఇలాంటిది పెట్టాలి. ఇప్పుడు శనిది ఎవరికైనా ఉంటుందా? కొత్త పేరు అంటే ఇదే. అంటే ఇప్పుడు బిడ్డలకి ఏ పేరు పెట్టాలో కూడా అది ఇష్టం లేకపోయినా ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు పెట్టాలి. నీ ఇష్టం లేదు, బిడ్డల విషయంలో కూడా నీ ఇష్టం లేదు. నువ్వు చేయమన్నావు కదా, నేను చేస్తాను. చంపేయమంటావా అబ్రహాం గారిని అన్నాడు కదా, నీ కుమారుని నా కోసం బలిచ్చి చంపేస్తాను అంటే, వాళ్ళ ఇల్లు విషయంలోనా, తిండి విషయంలోనా, పడుకునే విషయంలోనా, భార్య విషయంలో అయినా, పిల్లల విషయంలో అయినా, ఏదైనా ఎవరికి వదిలేశారు? ఇప్పుడు నువ్వేం చేయమంటే అదే చేస్తాం. ఇక మరొక సందర్భం, ఇర్మియా గారు, ఇర్మియా ప్రవక్త గారి కోసం 16వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీవు కుమార్తెలను కుమారులను పుట్టకుండానట్లు నువ్వు వివాహం చేసుకోకూడదు అన్నట్టు. ఎవరినే? ఇర్మియా గారు. యెహెజ్కేలుని ఏమో చేసుకున్న ఆవిడని చంపేశాడు. హోషేయ గారినేమో వ్యభిచారం చేసుకోమన్నాడు. ఇక్కడ ఇర్మియా గారినేమో అసలు నువ్వు పిల్లలనే కనొద్దు అన్నాడు. చూడండి ఎలా ఉంది విచిత్రం. అసలు ఇవన్నీ మనం పాటిస్తామండి. పెళ్లి చేసుకోవద్దంటే నువ్వు పాటిస్తావు. ఎవడైనా ఇక్కడ చచ్చిపోతాడు. ఇంకా ఏ బాబు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. అసలు పెళ్ళి ఉంటేనే చచ్చికిరాం. మన పెళ్ళి కూడా కాదు. ఎవరి పెళ్ళి? ఎవడో దిక్కుమాలోడు పెళ్ళి పెట్టుకున్నాడు ఆదివారం. ఆడికి బుర్రపని చేయలేక ఆదివారం పెట్టాడు. ఆడి పెళ్ళికే నువ్వు మానేస్తావు. పాపం సంపత్రావు గారు చాలా అపజపాలు పడుతున్నాడు. ఇందాక నుంచి నేను యెహెజ్కేలు కంటే ఎక్కువ బాధపడుతున్నాడు. ఇక్కడ 390 రోజులు కూడా యెహెజ్కేలు అంత బాధపడి ఉండడు. నిలబడానండి. అప్పుడు ఇంకొకటి పెళ్ళి జరిగితేనే మనం సత్యం మానేసి అంత మనభక్తి ఏంటి? అసలు పెళ్ళే వద్దంటే సరే చిత్తని అన్న ఆ భక్తుల జీవితం ఏంటి ఆలోచించండి. అర్థమవుతుందా? అసలు పిల్లోడికి పేరు ఇష్టం లేని పెట్టమన్నా నీ చిత్తం అన్న ఆలభక్తి ఏంటి? అసలు పిల్లల్ని దేవుడి దగ్గరికే తీసుకురాని మన భక్తి ఏంటి? అసలు ఇవేమైనా సెట్ అవుతున్నాయండి? అసలు భక్తులు అనడానికి ఏమన్నా ఇప్పుడు మనకి ఏమన్నా అర్థమవుతుందా? మనం నిజంగా ఈ జీవితం దేవుడి కోసమే అన్నట్టు ఏమన్నా ఉందా? అడుగడుగునా ఏది చేయమన్నా చివరికి చచ్చిపో ఇర్మియా అంటే ఏం చేస్తాడైనా? ధైర్యం వెళ్ళి చచ్చిపోతాడు. కుటుంబం ఎలాగా, మా తల్లిదండ్రులు ఎలాగా, ఇల్లు ఏంటి? యెహెజ్కేలు పేక్కో చేసుకో అంటే ఏం చేస్తాడు? అంటే వాళ్ళు టోటల్గా డిసైడ్ అయిపోయారు, మేము పుట్టింది దేవుడి కోసమే, చచ్చిపోయింది దేవుడి కోసమే. ఇంక చచ్చిపోవడానికే మేము ప్రాణాలు ఇచ్చినప్పుడు భార్యని చంపితే ఏంటి? ఏం తినమంటే ఏంటి? పడుకోవద్దంటే ఏంటి? పడుకోమంటే ఏంటి? ఇది భక్తి అంటే, భక్తులంటే. అలాంటి భక్తులు ఉన్న ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎవరైనా కనపడుతున్నారు అలాంటి వాళ్ళు? ఇప్పుడు వాళ్ళతో మనతో పోల్చుకున్నాం అనుకోండి, ఏముంటుంది?
అసలు మన భక్తి దేవుడికి ఇది ఇష్టం అన్నదే అయితే నేను చేస్తాను అంటారు మనం. అసలు ఇంకా వాళ్ళతో పోల్చుకుని పలానా తినొద్దని మానేశారు. దేవుడి పనికి సంఘానికి మీరు తాగుబోతులుగా ఉన్నారు, తిట్టుబోతులుగా ఉన్నారు, ఇంతకుముందు చెప్పిన బోతుల కోసం. అలాగుంటే దేవుడు నామానికి అవమానం. మనం ఎన్ని చేసినా మీరే మారారా అంటున్నారు. కాబట్టి దేవుడి కోసం ఈ పని చేయండి అని ఎన్నోసార్లు చెప్పాను. కొంచెం చేస్తారా? దేవుడి పని ఏమైపోతే నాకేంటి, దేవుడు ఏమైపోతే నాకేంటి, నా సుఖం నేనెందుకు వదులుకుంటాను? అంతేనా? ఇంటి దగ్గర గొడవలు పెట్టుకోకండి, భార్యాభర్తలు కానీ ఇది ఇంకొక పక్కలతో కానీ పెట్టుకోకండి. ఎందుకంటే ఎవరికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, మనకే వచ్చేస్తుంది కదా అని ఎన్నోసార్లు చెప్పాం. మనకే తెలుసు ఇలా జరిగితే చెడ్డ పనులు వస్తాయని. అయినా మనం తగ్గుతామా? ఎందుకు? మనకు ఫీలింగ్స్ ఉంటాయి, కొన్ని కోపాలు, పగలు, ఈగోలు. ఇప్పుడు ఇది ఎందుకు నేను వదులుకోవాలి? ఎవరి కోసం? సంఘం ఏవైతే దేవుడికి ఏవైతే నేను ఎందుకు తగ్గాలి అంటే నీ జీవితం దేవుడి కోసం కాదన్నమాట. దేవుడి కోసం అయితే నీవన్నీ వదిలేసుకుంటావు. ఇంకా భార్య చచ్చిపోతేనే కిక్కిరి మనలేదైనా, అవునా? వ్యభిచారం చేసుకోమంటే కళ్ళు మూసుకుని వెళ్ళి చేసుకున్నాడు. పలానాది మలం తినమంటే కాల్చుకుని తిన్నాడు. అంటే వాళ్ళు ఇంక మేము మీకోసమే బతుకుతున్నాం. అలాంటి భక్తులున్న ఈ ప్రపంచంలో మనము భక్తులని చెప్పుకుంటున్నాం, అదేనా? అలాంటి వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఎవడైనా ఉంటే, అసలు లేరు. అదే అలాంటి భక్తులు లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళని బతకనేస్తారా? ఇప్పుడు దేవుడి కోసమే బతుకుతావు, దేవుడి కోసమే బతుకుతామని నేను దిగాను. ఆ ఎజికేల్లాగా, ఇర్మియాలాగా. ఇప్పుడు నన్ను బతకనేస్తారా? ఎందుకు బతకనేవారు? ఇదిగో ఎన్ని చెప్పినా మీ ఇంట్లో వాళ్ళే మారలేదు. ఒక్క మాటతో అయిపోయింది అనుకోలేదా? ఓ బోల్డ్ చెప్తుంటావు, మీ ఓడి మారాడా, మీ ఇంట్లో వాళ్ళు మారారా, అప్పుడు ఇంకేం చెప్పాలి? ఇంకా అయిపోయింది. అంటే చూడండి, మనం బతకం, బతికే వాళ్ళని కూడా బతకనివ్వం. అన్ని గొడవలే. ఇక్కడ ఉన్న అందరి కోసం చెప్తున్నాను నేను. ఓన్లీ మా ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళని కాదు. అందరికీ ఏముంటాయి? కక్షలు, పగలు, ఇగోలు. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు పడాలి? ఇర్మియా గారు, యెహెజ్కేలు గారు, యేసుక్రీస్తు వారు అనుకున్నారండి అలాగా? పోనీ అన్ని చేసిన వాళ్ళకి ఏమైనా గౌరవం ఉందా? పోనీ పెళ్లి చేసుకోవద్దంటే మానేశాడు ఇర్మియా గారు. పలానాది కాల్చుకుని తినమంటే తిన్నాడు. భార్య చంపేస్తే అనుభవించాడు. అయినా వాళ్ళని గౌరవించారా? గౌరవించలేదని కొట్టారు కూడా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మొదట వచ్చిన చూడండి. ఇర్మియా ప్రవచనమును పలుకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశువులను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీద గుమ్మమునొద్ద నుండి బొండలో అతన్ని వేయించెను. ఇర్మియాని ఏం చేశారంట? కొట్టి. ఎంత త్యాగాలు చేసి దేవుడి కోసం బ్రతుకుతున్నా మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? కొట్టి. మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న వీళ్ళ కోసం 23వ అధ్యాయం 37 వచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 వచ్చును. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా అన్నాడు. ఎవరినే? ప్రవక్తలంటే వీళ్ళనే పంపించాడు దేవుడు కదా. యెషయా గారిని పంపించాడు, హిజ్కియా గారిని పంపించాడు, యెహెజ్కేలు, దానియేలు, ఇర్మియా, వీళ్ళంతా ప్రవక్తలు. వీళ్ళందరినీ బతకనిచ్చారా? చంపేశారు, రాళ్ళతో కొట్టేశారు. అంటే ఎన్ని చేసినా గౌరవం లేదు, విలువ లేదు. అయినా సరే వాళ్ళు ఏం చేశారు? దేవుడి కోసమే బ్రతుకుతాం. అంతేనండి. ఇది భక్తి అంటే. ఎవరు కనపడాలనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు? దేవుడు. మనుషులు మమ్మల్ని ఎక్కిరించినా, హేళన చేసినా, ఎన్నన్నా పిచ్చోడు అనుకుంటున్నా అనుకోని పాపం వాళ్ళకి పిచ్చి అనుకున్నారు వాళ్ళు. అంతేనా? మనం ఏమనుకుంటాం? మిమ్మల్ని
చెప్పమనటం కంటే, ఇప్పుడు ఆ ప్రవక్తల్ని నోటితో చెప్పడం కంటే దేని ద్వారా చూపించమంటున్నాడు? క్రియలు. భవిష్యత్తులో మీరు ఇల్లు అన్ని కూలదోసుకుని లగేజ్ సర్దుకుని వెళ్ళిపోతారు. దేవుడు అలా చేస్తున్నాడు అనడానికి ఆయన ఏం చేయించాడు? ఎస్కేల్ గారిని మూటలు సర్దుకుని వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు మనుషులు మారాలంటే మనం ఎన్నో చెప్తుంటాం సెమినార్లు పెట్టి. చెప్పిన దానికంటే చెప్తే ఎవరైనా వచ్చేస్తున్నారా? చెప్పటం కంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం చూపించాలి. ఆదివారం అయినప్పటికీ మీ పిల్లలు మీరు టకటకా తయారై వచ్చేస్తూ ఉండాలి. ఇదంతా చూస్తారు చూడరా. ఎవరన్నా ఏం ప్రోగ్రాం పెట్టినా మేము రాబమ్మా ఆదివారం చర్చికి వెళ్ళిపోవాలి. అప్పుడు చూసి ఏం కలుగుతుంది వాళ్ళకి? వీళ్ళు చర్చికి వెళ్ళిపోతారు ఆదివారం. ఏదన్నా దరిద్ర పాటలు మాడుతున్నారు. మా దగ్గర అలా మాట్లాడకండి, లేదంటే నువ్వు పక్క వెళ్ళిపోయావు అనుకో ఏమనుకుంటారు? పాపం వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా, వీళ్ళు అలాగా ఎప్పుడైనా కనిపించావా? నువ్వే నోరిపితే దరిద్ర పని, నువ్వే బడ వాగేస్తే ఇంకా వాళ్ళు పారిపోతారు ఇంకా నీ దగ్గర నుంచి, అంతే కదా. ఏం పేరు పిల్లలకి పేరు పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఏంటి బాబు ఎలాంటి పేరు పెట్టావేంటి, జాలి లేదని పెట్టావేంటి, మీ మీద కూడా దేవుడు జాలి పడడం అని చెప్పడానికి పేరు. అలాగే మీ పిల్లల కోసం ఏమైనా ఆలోచించారా? అసలు మీ పిల్లల బతుకులు నాశనం చేసేది ఎవరు? పిల్లలంటే మాకు చాలా ప్రేమ అండి. అసలు వాళ్ళని చూసి అంటాం, వాళ్ళ ముందే దరిద్రపు బూతులన్నీ తిడతాం. ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నావా, వాళ్ళు నాశనం చేస్తున్నావా? నువ్వే నాశనం చేసేస్తున్నావు. వాళ్ళ ముందు తిట్టావంటే, బూతులు మాట్లాడావంటే వాళ్ళ జీవితం ఏం చేస్తున్నావు? కానీ ఏం చెప్తావు? ఏంటి ఆడ నాశనం చేసేస్తున్నాను నేను, ఆ పిల్లని నాశనం చేసేస్తున్నానా? ఆ పిల్లంటే ఎంత ప్రేమో కోల్డ్ వచ్చేది లోపల నుంచి. ఇప్పుడు అవునా? మళ్ళీ కన్నీ నేను నాశనం చేసేస్తున్నానంట. ఎంత మంచిగా చూసుకుంటున్నాను, అన్నం పెడుతున్నాను, ఎత్తుకుంటున్నాను, ఆడేస్తున్నాను, నా మీద ఇప్పుడు నాశనం చేస్తున్నారు చేయట్లేదా? పాప మళ్ళీ అమాయకులని దేవుళ్ళు అంటూ అవునా? వాళ్ళనే మూర్ఖులుగా మార్చేసేది ఎవరు? నువ్వు ఎన్ని ముద్దలెట్టినా, ఎన్ని ముద్దులెట్టినా, డబ్బులు ఇచ్చినా, లేదా బంగారం సైన్ వేసినా ఆడి జీవితాన్ని నువ్వు పాడు చేసేస్తున్నావు. ఏం చేసి? మాట్లాడకూడనే మాట్లాడి తెలియని అన్ని తెలియజేసి నాశనం చేస్తున్నావు. అంటే నీకు ప్రేమ ఉందా, పగ ఉందా? అయినా సరే ఇప్పుడు మారుతారా ఇంటికి వెళ్ళాక? ఎవరు చెప్పాను కదా ఇంతకుముందు, మన ఓన్లీ ఎంత ఇక్కడ ఉన్న మీరే కాదు, ఎవరో మారండి. అలా చెప్పటం అసలు వాళ్ళ భక్తి ఎక్కడ, మన భక్తి ఎక్కడ చెప్పండి. కొంతమంది అయితే నేను ఉన్నప్పుడు మంచిగా ఉంటాను, నేను లేనప్పుడు సరే. మా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు ఏ గొడవలు ఉండవు, ప్రశాంతంగా అందరూ భక్తులే. ఒక్కసారి నేను ఏ మీటింగ్లకు వారం వెళ్ళిపోయాను అనుకోండి, లేదా ఏ క్లాసులో అంతే. అప్పుడు ఇందాక లలిత కళలు వచ్చేసేసారా అంటే ఇప్పుడు ఎవరి కోసం ఇంతకు భక్తి? నా కోసమా? నేను బ్రతికేది దేవుని కోసం, నేను మనుషుల కోసం కాదు. మీరు బతికేది ఎవరి కోసం బ్రతకాలి? నా కోసమా, దేవుని కోసమా? ఇప్పుడు దేవుడు అనేవాడు చూస్తున్నాడు, మన మాటలు, మన పనులు అన్నీ చూస్తున్నాడు. ఇంకెప్పుడు మారతాం అంటే? అందుకే చివరిగా రెఫరెన్స్ ఉంది, లూకా సువార్త 18:8. లూకా సువార్త 18:8. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు, మీతో చెప్తున్నాడు. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసమును కింద ఉంటుంది. ఆ విశ్వాసమును కనుగొన. ఏ విశ్వాసమని? పెళ్ళొద్దంటే మానేసే ఇర్మియా గారి లాంటి విశ్వాసం, వ్యభిచారం చేసుకోమంటే మారు మాటలు మాట్లాడకుండా వెళ్ళి చేసుకున్న హోషియా గారి విశ్వాసం, భార్యని చంపేస్తున్నానంటే ఏడకూడదు, బాధపడకూడదంటే పాపం ఏడకుండా బాధపడకుండా నీ చిత్తం నువ్వేం చేస్తుంది అన్న యెహెజ్కేలు విశ్వాసం, బట్టలు తీసేసి చెప్పులు లేకుండా సంవత్సరం పాటు తిరగమంటే తిరిగిన యెషయా గారి విశ్వాసం కనబడుతుందా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అలాంటి భక్తులు, అలాంటి జీవితాలు అంతరించిపోతున్న అరుదైన జీవితాలు ఉన్నాయే తక్కువ. ఆ తక్కువ ఉన్న వాళ్ళు కూడా జనాలు ఏం చేయరు, బతకనివ్వరు. వాళ్ళని
సమాజంలో తిరగనివ్వరు. జంతువులు చచ్చిపోతున్నాయి, మొక్కలు చచ్చిపోతున్నాయి, పలానా పక్షులు అంతరించిపోతున్నాయి, ప్రకృతి ఏమైపోద్ది అనుకుంటున్నాం. కానీ ఇవి ఏమి అంతరించినా ప్రకృతికి ఏమవుతుంది? భక్తులు లేరనుకోండి, ప్రపంచమే నాశనం అయిపోద్ది. తెలుసా? ఈ ప్రపంచం ఎవరి మీద ఆధారపడి ఉంది? 20 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా 2 పట్టణాలను అన్నాడు అబ్రహాం. ఏమన్నాడు అప్పుడు? కాపాడతానన్నాడు. అంటే నీతిమంతులు ఉంటే ఏం చేస్తాడు? కాపాడతాడు. కానీ ఉన్నారు అక్కడ? లేరు. 15 మంది ఉంటే కాపాడతావా? కాపాడతాను. లేరు. 10 మంది ఉంటే కాపాడతావా? 5 ఉంటే కాపాడతావా? 5 కూడా. అందుకే నాశనం. అంటే ఇప్పుడు ప్రపంచం నిలబడాలంటే ఎవరు ఉండాలి? ఇలాంటి భక్తులు ఉండాలి. అసలు భక్తుడే లేడు అన్నప్పుడు ఇంకా లేనప్పుడు ఎవరు చెప్తాడు ఇంకా ఎందుకు ఇంక వీళ్ళందరినీ పెంచడం? తీసేయమంటాడు అంతే దేవుడు. అందుకే అంతరించిపోతున్న మొక్కల కోసం బాధపడకూడదు, పక్షుల కోసం కాదు. ఎవరి కోసం? భక్తులు కావాలి బాబు. వీళ్ళు అంతరించిపోయారంటే ప్రపంచమే అంతరించిపోద్ది. అందుకే అలాంటి భక్తుల జాబితాలో మనం ఉండాలి. అందుకే వాళ్ళ పేర్లు దైవ గ్రంథంలో రాశాడు. అలాంటి జీవితాలు మనకుంటే జీవ గ్రంథంలో ఉంటుంది మన పేరు. ఆ స్థాయికి వస్తామంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు. దేవుడు ఏది చెబితే అది చేస్తానండి, నేను బ్రతికేదే దేవుడి కోసం అండి అంటారా? మీరు ఇల్లుల కోసం, కుటుంబాల కోసం, మీ ఆస్తుల కోసం, మీ పగల కోసం, వీటి కోసం బతుకుతున్నారు మీరు. ఇవన్నీ మీకు చక్కగా జరగాలంటే దేవుడు తోడు ఉండాలని ఇక్కడికి వస్తారు. అంతేనా? వాటి కోసం దేవుడిని నమ్మకూడదు. దేవుడి కోసమే అన్నీ అనుకోవాలి మీరు. దేవుడు వద్దంటే ఏదైనా వదిలేయాలి. దేవుడు వద్దంటే ఇది చేయమంటే అది చేసేయాలి. అలాగ వచ్చినప్పుడే మీరు భక్తుల జాబితాలోకి వస్తారు. కాబట్టి ఆ లిస్టులో ఎంతమంది ఉన్నారో, ఇక్కడ ఎంతమంది క్వాలిఫై అవుతారో, అంతరించిపోతున్న జీవితాల్లో ఆలోచించండి.